హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. వీడియోస్ అప్లోడ్ చేసి అయితే చాలా రోజులు అయితే అయిపోయింది, టైం అయితే కుదరట్లేదు. మ్యాక్సిమం ఈ వీక్ నుంచి అయితే 2 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను వీక్కి. అండ్ ఈరోజు అయితే మనం మష్రూమ్ ఉలవచారు ఫ్రైడ్ రైస్ అయితే చూసేద్దాం. ఇక్కడైతే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేసేసుకోండి. అండ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే కనుక ప్యాన్ తీసుకుని దానిలోకి అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి చిన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోండి, దాన్ని లైట్గా ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి. అలా వచ్చిన తర్వాత మనం అందులోకి మష్రూమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి జనరల్గా మష్రూమ్స్ అయితే కనుక వాటర్ కంటెంట్ ఉంటుంది. మనం ఫ్రై చేసుకునేటప్పుడు దాన్ని మష్రూమ్ యాడ్ చేయగానే వాటర్ కంటెంట్ అయితే దిగిపోతుంది. మనకి వాటర్ కంటెంట్ దిగిన తర్వాత చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అదర్ వెజ్జెస్ మీరు ఏమైనా యాడ్ చేసుకుంటే అవన్నీ మీరు యాడ్ చేసుకుని ఒకసారి అయితే తిప్పుకొని నీట్గా మగ్గనించుకోండి. దానిలోకి వెజ్జెస్ అన్నిటికీ పట్టేలాగా తగినంత ఉప్పును కూడా అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన అయితే లిడ్ పెట్టేసుకోండి. ఆ వాటర్ కంటెంట్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే వెయిట్ చేయండి. మ్యాక్సిమం వాటర్ కంటెంట్ అయితే కనుక వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మొత్తానికి పట్టేలాగా తిప్పుకొని ఒక 5 మినిట్స్ పాటు లైట్గా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ మీద. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సోయా సాస్ అయితే యాడ్ చేసుకోండి. కప్పు అంటే చిన్న మూత అనమాట, లేదంటే ఒక చిన్న టేబుల్ స్పూన్ అనుకోండి. సోయా సాస్ యాడ్ చేసుకోండి. అండ్ అదైతే యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోండి. దీన్ని కూడా మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రైస్ కంటెంట్ మొత్తం రైస్ అయితే కనుక మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకుని మొత్తం పట్టేలాగైతే తిప్పుకోండి. ఇందులోకి టమాటా సాస్ అనేది యాడ్ చేయం, ఎందుకంటే ఇది మష్రూమ్ ఉలవచారు ఫ్రైడ్ రైస్ కదా, ఉలవచారు ఫ్లేవర్తో మనకు ఉంటుంది. టమాటా సాస్ వేస్తే కనుక వెగట్ వచ్చేస్తుంది. ఇది నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే దీనిపైన కారం, కొంచెం గరం మసాలా, ఇంకా యాడ్ ఆన్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోండి, సాల్ట్ పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోండి. మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. మొత్తం అంతటికి మిక్స్ అయ్యేలాగైతే కనుక మీరు తిప్పేసుకోండి దీన్ని. అంతే గైస్, ఇక్కడ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు అలాగే ఇంకో ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి కొంచెం వెల్లుల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి, అలాగే కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు. దీన్ని మొత్తం నీట్గా ఫ్రై చేసుకుని దీనిలోకి ఉలవచారు అయితే యాడ్ చేసుకోండి. దీన్ని ఒక్క 5 మినిట్స్ పాటు అయితే కనుక కుక్ అవనివ్వండి లో ఫ్లేమ్ మీద. ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని అయితే యాడ్ చేసుకుని మొత్తం నీట్గా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. హై ఫ్లేమ్ మీద తిప్పుకోండి ఇదంతా. దీన్ని మనం 2 టైప్స్గా తినచ్చు, అంటే డైరెక్ట్గా మష్రూమ్ ఫ్రైడ్ రైస్లో ఉలవచారు అద్దుకుని అయితే తినచ్చు. లేదు అంటే నేను సెకండ్ ప్రాసెస్లో చూపించినట్టుగా ఉలవచారులోకి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ యాడ్ చేసుకుని కలిపేసి తినచ్చు. ఎలా అనిపించిందో వీడియో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.